సిబ్బందిగా ఉంటారు. సభకు నమస్కారం. వేదిక మీద పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. రాణిగారు గారు రెండేళ్ళు వచ్చానండి. ఎక్కువ పరిచయం ఉండేది. నేను స్నేహితులు కాదు, ఉద్యోగం క్లాస్ కంపెనీ కాదు. నేను అమరావతి వచ్చాను, సాహిత్య వేదిక. అక్కడ ఆయన నాకు వచ్చాను. 2-3 మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఆయన ముందుకు వచ్చినప్పుడు వసతిగా అటు తిరుగుతూ ఉన్నాను. ఒకరోజు నేను అడిగాను మా పక్కన, ఎవరండి ఈయన అటు తిరుగుతూ ఉన్నారు, వచ్చి కూర్చున్నాడు అంటే అది పాడియాలి అది మా అబ్బాయి కలిసాను. ఒకరోజు నేను ఆ క్లబ్లో ఎక్కడ ఏం క్లబ్ ఒకరోజు అక్కడ ఉంటే వెతుక్కుంటూ వచ్చారు. ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు హృదయం మాట్లాడాను, మాట్లాడాను. అప్పుడు వస్తుంది నాకు మాట్లాడలేదు. అప్పుడు దాకా నాకు యాక్షన్ తెలియదు. అటు తిరుగుతూ ఉన్నాడు. ఇలా పెద్ద ఆఫీసర్, మన సంబంధం లేదు, ఇలా వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు అనుకుంటాను. కూర్చోబెట్టి అడిగాను, ఎన్నో నుంచి వస్తున్నారండి, ఎన్ని జనవరి వస్తారండి. గురువు గారు మా రాఘవేంద్ర గారు నాకు సైన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను సినిమా యూనివర్సిటీలో చేశాను. చాలా జరుగుతుందిగా చెప్పండి అంటే మొత్తం చెప్పుకోకుండా మనసు పెట్టి మాట్లాడారు. నాకు కూడా చాలా ఆనందం. పాడిదారు ఎంత విద్వత్ ఉందా, ఎంత కడుందా అని అప్పుడు తెలుసుకుని నాకు అప్పుడే తెలియదు. అడిగాను, మరి నువ్వు రాజరంగారావుతో చక్కా పట్టాల్సి తిరుగుతున్నావు కదా, మీరు గణితం రాయట్లేదు నేనండి. ఎందుకంటే ఆయన చదవాలి, గణితం చదవాలి. అప్పుడు ఆయన కాస్త మెల్లగా సంపాదించుకుని సిగ్గరి అంటాం. మనం సిగ్గుపడేవాడు సిగ్గరి అంటాం. చాలా సిగ్గరి పాడేదా సంపాదించుకొని లేదంటే నేను అప్పుడు రాస్తా ఉన్నానంటే భయపడ్డానికి కాస్త భయంగా ఉందండి. భయం కదా, ఏది రావాడే ఇప్పుడు పేదలు కూడా తిరుగుతూ ఉంటారు కదా, నీకేంటి చెప్పేయాలి. నేను మీకు పంపిస్తాను సార్, అది ఒకటే నేను పంపిస్తాను సార్, వాట్సాప్లో మీరు చూడండి సార్, బాగుంటే అప్పుడు ఏదైనా బయటపడతాను సార్. సరే పంపించండి. పంపించాను, చూశాను, బాగుంది, చాలా మంది కంటే బాగుంది. అని ఇంతకాలం ఎక్కడికి మెరవడం జరిగేది నాకు అని చెప్పి నేను నాకు కాలం ఉంది, కాలం తిత్తు అని ఒక కాలం ఉంది. ఆ కాలంలో కవులందరినీ పరిచయం చేసుకుంటాను. బహుశా నేను 300 మంది అయిపోయింటాను అవుతాను. దాన్ని నాకు వెంటనే పరిచయం చేస్తూ రాస్తాను. బాగా అవకాశం ఇచ్చింది 2, 3, 4. ఆ తర్వాత ఆయన తనని కవితల్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టేశాడు. ఇట్ మీన్స్ ఆయన ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను కవినేమో వచ్చేమో అన్న ఒక ఆత్మవిశ్వాసం వచ్చి ఇక అప్పటి నుంచి బాగా ఎక్కువగా రాయడం జరిగింది. అసలు నాకు కృతజ్ఞత గొప్పదనం ఏంటంటే, రాఘవేంద్ర గారు శిష్యుడు కదా, కేవలం నిధి కవితలు మాత్రమే రాస్తాడు. ఆయన మొదలు ప్రేమో లేదా ఆయన అంటనే భయమో నాకు తెలియదు. కేవలం మినీ కవితలు మాత్రమే రాస్తాడు. చక్కగా పొందిగా చాలా ఎకానమీ ఆఫ్ సామెత గారు అంటారు. ఎకానమీ ఆఫ్ వర్డ్స్, ఎకానమీ ఆఫ్ థాట్స్ లేకపోవడం, దేశభక్తి కంటే కూడా ఎక్కువ కావాలి. అది కొద్ది కాంట్రవర్సీ వెళ్ళగలుగుతారు. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ ఎంత క్లుప్తంగా రాదంటే అంత బాగుంటుంది. మినీ కవిత అంటే క్లుప్తంగా, మినీ కవితలో క్లుప్తంగా ఉండాలి, అక్షరాలు పొంది ఉండాలి, భావం బస్. అంతకంటే కొద్దిగా ఇప్పుడు వాల్మీకత, అలంకారం ఇవన్నీ అక్కర్లేదండి. మనం చెప్పదలసిన భావం ఎదుటివాడికి అర్థమైందా, అతడు దాన్ని అనుభవించాడా లేదా, ఏమైనా ఫీల్ అయ్యాడా లేదా అంటే సరిపోతుంది. కవిత్వం అంటే పెద్ద ఎక్కడో హిమాలయాల్లో ఎవరైనా అతన్ని తపస్సు చేయాలి, ఇవన్నీ పోయినాయండి.
చెప్తాను అని. ఇంకప్పుడు ఆయన ఏమనిపించింది, నేను అన్నాను, నేను చెప్పాను, నేను ప్రపోజ్ చేసి పెట్టాను, నేను పుస్తకం వేసుకోవచ్చు పడదు ఇంకా ఇంకెందుకు ఆలస్యం చేస్తానని. సార్ నేను పుస్తకం వేస్తాను మళ్ళీ అక్కడ పరిస్థితి లేదు, నేను పుస్తకం ఇది బాగుంటుంది, చాలా చక్కగా నేను వెళ్తానని, పుస్తకం వస్తే బాగుంటుంది. అప్పుడు ఆయన ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాన్ని ఆయన భగీరథుడు మా జయంతి విద్యార్థులు ఆయన ఫ్రెండ్, ఆయన ఇద్దరు కలిసి వెళ్తున్నారు సాయం చేయాలి కాబట్టి పాపం ఆ భాగం అంతా నిలేసుకొని పుస్తకం తయారు చేయడం చాలా కష్టం. చాలా మంది అనుకుంటాం మనం పుస్తకం రావాలంటే అది ఈజీనే కాదు, చాలా కష్టపడాలి, చాలా త్వరగానే పుస్తకం రావాలంటే డబ్బులు పక్కన పెట్టండి, డబ్బులు కాదు పని, ఆ పుస్తకం తయారయ్యే విధానంలో పని అన్నమాట. అలా ఒక పుస్తకం తెచ్చాడు, చాలా మంచి పుస్తకం. ఆయన పిలిచాడు, నేను హైదరాబాద్ నుంచి తెచ్చానండి. నాకు యాక్చువల్గా ఇక్కడ పనే లేదు, నేను ముందు లేవాడిని, అయినా కూడా ఇవాళ నాకు పని లేదు. యాక్చువల్గా కేవలం పాణిరావు పుస్తకానికి ఆవిష్కరణ రావాలి అంతే, అంతకుమించి చేయలేదు. ఇందాక రాజేంద్ర గారు చెప్పారు కదా, సార్ మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు, 50 బయలుదేరుతున్నారు, మా రోజు సంభాషణ ఫోన్లో కారు పెట్టుకుంటారా, మీరు ఎట్లా వస్తారు సార్, అయినా నువ్వు ఏమీ రిస్క్ తీసుకోవద్దు, నేను వస్తాను, తప్పకుండా వస్తాను అని చెప్పి నేను వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాణిరావు ఒక పుస్తకం వాడేయాడు, ఆయన ఎంత పెట్టి తండ్రి అన్నాడు ఆయన, నేను ఒక పుస్తకం వాడేయాలని చెప్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే వాడేది, ఇంకా ఎన్నో మంచి పెడుతుంది కదా, ఇంకా 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 ముందు చాలా పుస్తకాలు లేదు. మీరు చేతి చెప్తారు కూడా, చేతి చదువు వదిలినా కూడా ఇప్పుడు వేసే కవిత్వం చేతి చదువు వదులుకోవట్లేదండి, ఎవరు కొనేవాడు లేదు. నేను కూడా పుస్తకాలు వేస్తాను కానీ అమ్మనండి, నేను పుస్తకాన్ని నమ్ముకున్నాను. నా ఫ్రెండ్స్కి సాహిత్యవేత్తలందరికీ ఇస్తాను అంత ఫ్రీగా, అంతదంటే ఒక్క పుస్తకం కూడా నాకు 1 పైసా కాదు, నేను అమ్మను పుస్తకం షాపులో వెళ్ళి అమ్మకండి నాకు చేయనండి. ఇట్లా సాహిత్య సభ జరిగినప్పుడు పుస్తకాలు తెచ్చి సాహిత్యవేత్తలందరికీ ఇచ్చేస్తాను, నేను ఇప్పుడు చదువుతాను. ఒక 100 మందికి ఇస్తే ఒకటి కూడా దాని మీద రాయాలి, అది మొదలు మా దరిద్రం ఏంటంటే ఈ సాహిత్య లోపల పాణిరావు ఉన్నారు ఎగ్జాంపుల్, ఆయన పుస్తకం కూడా మనం తీసుకెళ్తాం, చదువుతాం, కొంతమంది చదవాలి తీసి పక్కన పడేస్తారు. కనీసం 100 మందిలో 10 మందిలో పాణిరావు పుస్తకం గురించి రాస్తే అతను చాలా ఎంకరేజ్ ఉంటుంది, అతను కాస్త ధైర్యం వస్తుంది. ఒక మనిషి ఒక ఎదురు వ్యక్తి నుంచి ఒక్క మంచి మాట రాయడానికి మన సాహిత్యవేత్తలు చేతులు పెట్టలేదు, రాయగలిగిన వాళ్ళు కూడా రాయలేదు, అది నా బాధ. రాయగలిగిన వాళ్ళే పండితులు, మేధావులు, రచయితలు, కానీ ఒక్క మాట రాయలేదండి. ఎదుటి వారి నుంచి వాడి కవిత్వం నుంచి కానీ ఇతను బాగా రాశాడు, ఇతను అభివృద్ధిలోకి వస్తాడని రైతు చాలా బాగుంది, ఇలా ఇలా బాగుందని ఒక్కడ రాయలేదండి. ఇలా అంటున్నది ఏమనుకోవద్దండి, ఉన్న వాస్తవం చెప్తున్నాను. అలా కాకుండా సీనియర్ సాహిత్యవేత్తలు కనీసం లేదా సహ సాహిత్యవేత్తలు ఏదో ఈ ఫంక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి వారి పుస్తకాలను రాస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఉత్సాహం వస్తుంది, వాళ్ళ వర్తమాన కవులు పైకి వస్తారు, 10 మందికి యాక్షన్ ఉపయోగపడతాయి. అంతా మీరు చెప్పండి సార్. అందరూ రకరకాలుగా అంటున్నారు, సరే ఇవాళ రైతు వచ్చారండి, వచ్చినప్పుడు ఈ పుస్తకం ఉంటే తీసుకుని చదువుతా ఉన్నాను. నా పక్కన బ్యాంక్ కూర్చున్నాడు, సార్ ఏం పుస్తకం సార్ అన్నాడు. మా పాణిరావు గారండి, మా ఫ్రెండ్ అండి పుస్తకం సార్ ఆలోచన ఒకసారి చూడదు సార్, చూడండి పుస్తకం ఇచ్చారు, చూశాడు, ఇలా చెప్పాడు, కవర్ చేసి పెడుతున్నాడు. నీరెళ్ళిపోతున్నా నది ఆకుని ఉదయం బాబు, నీరెళ్ళిపోతుంటే నది ఏంటంటే ఆకుతుంటే నీరు వెళ్ళిపోతుంది కదా అన్నాడు. మీకేమో తెలియదండి అన్న, ఏం నాకేం అర్థం కాలేదండి, నేను కొత్తగా ఉన్నాను. నిజంగా కొత్తగా ఈ శీర్షిక చాలా కొత్తగా పెట్టాడు మా పాణిరావు, చాలా గొప్పగా పెట్టాడు. మామూలుగా పెట్టలేదు, నీరు వెళ్ళిపోతున్నా నది నాతోనే ఉంటుంది. నీరు వెళ్ళిపోతూ ఉంటాయి, దాన్ని అదేవిధంగా చెప్పాడు, కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రజలాగా ప్రవహిస్తూనే ఉంటుంది, అది ఆగదు కదా జీవనం. నీరు వెళ్ళిపోతూ ఉంటాయి, అయినా కూడా కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇక్కడ నేనేమనుకున్నానంటే నీరు వెళ్ళిపోతున్నాను అది నాతోనే అంటే, ఇందాక ఆయన అన్నాడు లేటుగా
50-60 తర్వాత బిడ్డలు కన్నాడు. నిజమే, లేట్గా కన్నా కూడా లేటెస్ట్గా కన్నాడు. అది నా స్టేట్మెంట్. ఈ పుస్తకం లేట్గానే కన్నాడు ఆయన, కానీ లేటెస్ట్గా కన్నాడు. అది వెళ్ళిపోతా ఉంది, వయసు ఉడిపోతా ఉంది, నీరు వెళ్ళిపోతా ఉంది, వయసు ఉడిపోతా ఉంది, నది రాబోతూ ఉంది. ఆయనగా ఉన్నాడు, ఆయనగా ఉన్నాడు, కానీ వయసు ఉడిపోతా ఉంది. వయసు ఉడిపోతున్నా కూడా పాణిరావు లాగా ఉన్నాడు. అంతే, ఇంత సింపుల్. అంత నుంచి లేదు. నీరంటే వయసు ఉడిపోతా ఉంది, అయినా కూడా నది ఆ భావం ఆ కవిత ఏదైతే ఉందో అది అంతనే ఉంది. అది అజామరం, అది ఎప్పటికీ ఉంటుంది. పాణిలో చూడడానికి సిగరే కానీ భావాలు అండి, చాలా లోతైన భావాలు. ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో ఉంటాయి నా దగ్గర. నేను చెప్పలేదు, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఒక్కటి చెప్తాను నేను. ఇప్పుడు నిజమైన విషయం, పాణిరావు నుంచి కాఫీ గీతంగా శీర్షిక ఉంటుందండి. ఆ సీరియల్లో నేను మొట్టమొదటి పుస్తకం వేశాను. దాదాపు 1000 మంది ఉన్నారు అందులో. ఒక్కొక్క కవికి ఒక్కొక్క పుస్తకాన్ని అంకితం ఇవ్వాలని, గిఫ్ట్గా ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను. బతుకున్నాను కాదు, నేను పుస్తకాలు వేస్తున్నాను. కాఫీ గీతం చెప్పి ఒక్కొక్క కాఫీ పాణిరావు ప్రభుత్వాన్ని పుస్తకంగా తెచ్చి విశ్లేషణతో ఆయనకి నేను ప్రజెంట్ చేస్తాను. ముందే చెప్పాను, యాక్చువల్గా కాలేజ్ కానీ ఇప్పుడే ఆ పుస్తకం కూడా తీసుకొస్తే బాగుండేది. మా ఊరు అబ్బాయి గోరి మధుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. కాఫీ విత్ గోరి మధు పుస్తకం. అలాగే కాఫీ విత్ పాణిరావు, కాఫీ విత్ రాజరావు, కాఫీ విత్ మూసుపల్లి వెంకటేశ్వరుడు, కాఫీ విత్ చదివించారు. ఈ రకంగా అన్నమాట. ఒక్కొక్కడికి ఒక పుస్తకాన్ని ఒకసారి గుర్తుపెట్టు పడండి, బాగా కాదు. ఇలా నేను ఎవరైతే ప్రభుత్వాన్ని విశ్లేషించానో వాళ్ళందరి గురించి ఒక్కొక్క పుస్తకాన్ని ప్రజెంట్ చేయాలని నా జీవితం కోరికండి. స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ చెప్పండి, ఒక మాట చెప్పేసి నేను దిగిపోతాను. రాజకీయ నాయకులు నదులలో ప్రవహిస్తున్నది, కొండల నుండి గుండెల నుండి పెళ్ళుకుతున్నది, ఆకాశం నుండి ఆత్మల నుండి జోరున కురుస్తున్నది, మొత్తంగా మనుషులను కలిపి ముద్ద చేస్తున్నది అజ్ఞానం. లోకంలో అజ్ఞానం విసరడిగా ఉంది. ఆ అజ్ఞానం గురించి రాసుకుంటూ వస్తాడు ఆయన. భయంతోనూ బద్ధకంతోనూ దుమ్ము నిండిన నక్షత్రాన్ని కప్పుకొని పెడుసైపోయిన పుటలపై పడుకొని తెరవని పుస్తకాల అల్మారాలలో గాఢ నిద్ర నడుస్తున్నది. జ్ఞానం నిద్రపోతా ఉంది, అజ్ఞానం పెడుసైపోతా ఉంది. వర్తమాన కాలంలో కనిపించే కవిత ఇది. యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది ఏమిటన్నది చిన్న మినీ కవితలో చాలా అద్భుతంగా చెప్పాడు పాణిరావు. ఇంకొకటి చెప్పేస్తారండి. నాకు చాలా ఈ కవిత చాలా ఇష్టం అండి. నాకు ఆయన ముందు చెప్పడం కాదు కానీ చాలా ఇష్టం నాకు ఈ కవిత. కాలం సాగిపోయాక వల వేసావా? కాలం సాగిపోయాక వల వేసావా? ఎండిన చెరువులో గానం వేసావా? గ్రీష్మంలో వసంతకాంతం వెతుకుతున్నావా? మనసు కలుషితమయ్యాక స్నేహ సరస్సులో సుమంద్ర పరిమళ సుమాల కోసం దేవుడు నడుపుతున్నావా పిచ్చివాడా? గొప్ప ఎక్స్ప్రెషన్, యాక్చువల్గా అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఇంకొకటి చాలా నాకు చదువుతుంటేనే హాయి ఉంటుందండి నేను కవిత్వం. ఇంకొకటి చెప్పేసి నేను ముగించేస్తాను. సంక్షిప్తత నేను కవిత్వంలో చాలా 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 ఇంపార్టెంట్. కాలాన్ని నిలబడటం చేత కాదు, నిత్యం చలిస్తూ జ్వలిస్తూ తిరిగి రాని పయనం కొనసాగిస్తుంటుంది. కానీ ఎవరి జ్ఞాపకాలు వారి మనసుకు పోస్ట్ మార్లా పట్టణం చేస్తాయి. మరిచినట్లు మనం ఎంత ఇచ్చినా జీవితపు పరుగు ఊపిలో కూరుకుపోవడానికి ప్రయత్నించినా జ్ఞాపకాలు ఎన్నటికీ వెళ్ళదు. కాలం లాంటిది కాదు మనసు కాలం లాంటిది కాదు. పొద్దున్న ఎప్పుడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు నిత్యకాలమైన విశ్రమిస్తుంది. ఆ క్షణం మనసు స్పష్టమైన అర్థమవుతుంది, నిశ్చలమైన బావి నీరవుతుంది. నీటి లోతులోంచి పైకి వచ్చిన పిల్ల తాగడలా మనసు
మనసు గొడవ నుంచి జ్ఞాపకాలు పైకి వస్తాయి, హృదయాన్ని కదిలిస్తాయి, కళ్ళు చర్మలవుతాయి. ఎంతకాలం తప్పించుకుంటాం, ఎంతకాలం నటిస్తాం, ఎంతకాలం మోసగించుకుంటాం. నిజాయితీగా వీడని జాడను గమనిద్దాం, అస్తిత్వం వీడను పరామర్శించవద్దాం. మనసు ఇంత సాంత్వన ఇద్దాం. ఇప్పుడు ఈ మనసు తొలగిపోతా ఉంది, మనుషుల్లో వసతి తగ్గిపోతా ఉంది. అందం చూసి అందాన్ని ఆస్వాదించేవాడు లేరండి. చాలా మంది అంటూ ఉంటారు కవిత్వం ఏం చేస్తుందని. మా శివారెడ్డి గారు ఎప్పుడు ఇదే మాట అంటూ ఉంటారు జనం. ఆయన ఒకే మాట చెప్తా ఉంటారు శివారెడ్డి గారు, కే శివారెడ్డి గారు, కే శివారెడ్డి. కవిత్వం ఏమిస్తుంది అంటే, కవిత్వం ఏమిస్తుంది? కవిత్వం బతుకు నేర్చుకుంటారా? కవిత్వం ఎలా బతకాలో నేర్పుతుంది. అది చాలా ఆత్మండి. మనుషులు ఎవరు బతకాలి కదా, ఆ పని కవిత్వం చేస్తుందంట. సార్ కొన్ని